హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. సో యాక్చువల్లీ ఈరోజు కొన్ని శ్లోకాలు కూడా ఎక్కువ ఉండేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది హిందీ క్లాసు. నేను కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోలేదు, కొద్దిగా ఎక్కువ ఉంది డిస్కషన్ ఈరోజు. చూద్దాం ఎంత కవర్ చేయగలుగుతామో, అన్ని పాయింట్స్ చేయగలుగుతామో లేదో. ఒకవేళ నేను కొన్ని పాయింట్స్ మిస్ చేస్తే మాత్రం పర్పట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా భాగవతం చదువుకోండి. నేను నా క్లాసెస్ ఎన్ని విన్నా పర్వాలేదు, మీరు వినండి. కానీ దీని తర్వాత మీరు ప్రభుపాద్ భాగవతం ఓపెన్ చేసి చదవండి. లేకపోతే మీకు అంత ఫుల్గా ప్రాఫిట్ లాభం అనేది ఉండదన్నమాట భాగవతం నుంచి. సారీ, కొద్దిగా లేట్ అయింది. ఇంటర్నెట్లో కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చేది, ప్రీవియస్ క్లాస్ కట్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ వెయిటింగ్. ఇంతసేపు మీరు ఓపిక్గా అందుకు. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశత్వారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 1వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే 36 నుంచి లాస్ట్ శ్లోకం 45 వరకు, అంటే ఆల్మోస్ట్ 10 శ్లోకాస్ ఉన్నాయి. కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మరి కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు. యాక్చువల్లీ ఒక్కొక్కసారి కష్టం అవుతుంది హాఫ్ అన్ అవర్లోనే అంత కవర్ చేయాలి అంటే. ఒక్కొక్కసారి అందుకే 5-10-15 మినిట్స్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. సో ఎవరికైనా చాలా ఎమర్జెన్సీ పనులు ఉంటే మరి మీరు క్లాస్ మధ్యలోనే వదిలి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అపి స్వదోర్భ్యాం విజయాచ్యుతాభయాం ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం దుర్యోధనోతప్యతయత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్య. సో ఇప్పటివరకు మనకి చూసాం మనం నిన్న. విదురుడు ఉద్ధవుణ్ణి యదువంశం గురించి, కృష్ణుడు బలరాముడి గురించి, ఇంకా వారి యొక్క పరివారం వాసులు మిగతా వాళ్ళందరి గురించి అడిగారు. సో ఈరోజు మనం చూసేది కురువంశంలో వాళ్ళ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా పాండవుల గురించి, కుంతి మహారాణి గురించి, తర్వాత ఇంకా ధృతరాష్ట్రుడు, ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా అడుగుతారనమాట. సో చూద్దామంట మనము. సో మొదట ఆయన స్టార్ట్ చేశారు, ధర్మరాజు యుధిష్ఠిరుడి గురించి అడుగుతున్నాడు. సో ముందుగా నేను ధర్మరాజు యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని ధర్మానుసారంగా పాలిస్తున్నాడా, ఎలా చేస్తున్నాడు? ఎందుకంటే ఆ దుర్యోధనుడు ఎప్పుడు ఎంతో ఈర్ష్యతో, ఎంతో మంటలతో, అంటే గుండెలో ఎప్పుడు ఏడుస్తూ, ఆయనకి ఎప్పుడు బర్నింగ్ విత్ ఎన్వి
బర్నింగ్ విత్ ఎన్వి అంటే అసూయతో, ఎప్పుడు ఈర్ష్యతో మండిపడుతూ ఉంటాడనమాట లోపల నుంచి దుర్యోధనుడు. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కానీ చావట్లేదు ఈ పాండవులు, ఎన్ని కుట్రలు పన్నినా కానీ, ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ, ఎప్పుడు చూసినా ఈ కృష్ణుడు అర్జునుడి యొక్క అండ రక్షణ వీళ్ళకుంది, ఆ యుధిష్ఠిరుడికి ఉంది అని ఎప్పుడు అసూయతో ఏడుస్తూ ఉంటాడు దుర్యోధనుడు. మరి అలాంటి యుధిష్ఠిరుడు మరి ఎలా సరిగ్గా పరిపాలిస్తున్నాడో తన రాజ్యాన్ని మరి ధర్మానుసారంగా అని అడుగుతున్నారు అనమాట యుధిష్ఠిరు యొక్క కుశలం బాగోగుల గురించి. సో అలా ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు దుర్యోధనుడు. ఎన్నో అధార్మికంగా చంపాలని ప్రయత్నించారు, చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పెద్దగా వరకు కూడా దుర్యోధనుడు. అయినా కానీ ఎప్పుడు కృష్ణుడు వాళ్ళని రక్షించారు. అర్జునుడు సామర్థ్యం వలన వాళ్ళు కూడా ఎన్నోసార్లు రక్షించబడ్డారు. సో ఈ వీళ్ళిద్దరు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు యుధిష్ఠిర మహారాజుకి రెండు చేతులు వంటి వారు అని ఇక్కడ చెప్పారనమాట. సో అందుకనే తర్వాత మరి ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. దాని తర్వాత ఈ యుధిష్ఠిర మహారాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకొని ధర్మరాజుగా ధర్మానుసారంగా రాజ్యాన్ని ఏలాడు అనే విషయం మనకు తెలుస్తుందన్నమాట. కిం వా కృతాగేష్వగమత్యమర్షి భీమో హివద్ధీర్ఘతమం వ్యముంచద్ యస్యాంగ్రిపాతం రణభూర్ణసేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రం. ఇక్కడ ఏమంటున్నారంటే భీముడి గురించి అడుగుతున్నారు. యుధిష్ఠిరుడు అయిపోయారు, నెక్స్ట్ భీముడు అనమాట. మరి భీముడు ఆ కోబ్రా, ఇప్పుడు మన కోబ్రా అంటే ఏమంటారో తెలుగులో నాకు తెలియదు. కోబ్రాని ఏమంటారు? కొండ చిలువ అంటారా? సో కోబ్రా పాము ఎలా ఉంటుందో, ఎంతో కోపంతో ఉన్నప్పుడు ఆ కోబ్రా ముందుకు ఎవరు వచ్చారంటే విషయం ఎలా వెళ్తుందంటే వాటి కంపల్సరీ చచ్చిపోవాలి, బతికే ఛాన్సే లేదనమాట. అలా భీముడు ఎంతో కోపంతో ఉన్నాడు తన శత్రువుల మీద. ఇప్పటివరకు మరి కోపాన్ని వదిలాడా? ఎందుకంటే భీముడు ఒక్కసారి రణభూమిలోకి వెళ్తే ఆయన గదను తిప్పడం వలన నాగుపాము, సో గదను తిప్పడం వలన సో ఎలా అంటే అక్కడ ఉన్న ప్రత్యర్థులు శత్రువుల గుండెల్లో దడ పుడుతుంది. ఆయన ఎంతో శక్తి సామర్థ్యం కలిగిన భీముడు మరి ఎలా ఉన్నాడు? అతను తన కోపాన్ని వ్యక్తం చేశాడా లేదా శత్రువుల మీద ఇప్పటి వరకు అని ప్రశ్నలు అడుగుతున్నారు ఇప్పుడు. ఎవరిని? ఉద్ధవుడిని, విదురుడు. ఎందుకంటే విదురుడికి తెలుసు అనమాట భీముడి యొక్క శక్తి సామర్థ్యం. ఎందుకంటే భీముడు చాలా రోజుల నుంచి కసితో ఉన్నాడు. ఎన్ని అఘాయిత్యాలు చేశారు వాళ్ళ మీద, ద్రౌపది మీద, పాండవుల మీద. అయినా కానీ ఇంకా భీముడు ప్రతీకారం తీర్చుకోలేదు దుర్యోధనుడు ఇంకా మిగతా వాళ్ళందరి మీద. మరి ఏమైంది, తీర్చుకున్నాడా లేదా అనే విషయాన్ని కూడా అడుగుతున్నాడు. మరి వాళ్ళకి పనిష్మెంటు బాగా శిక్షను వధించాడా లేదా అని. కచ్చిద్యశోదరతయూతపానాం గాంధీవదన్వో పరతారిరాస్తే అలక్షితో యచ్చరకూటగూడో మాయా కిరాటో గిరిశస్తుతోష. ఇప్పుడు నెక్స్ట్ గాంధీవధారి అర్జునుడి గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఎంతో ప్రఖ్యాతి చెందిన ధనుర్ధారి, ఎంతో పెద్ద పెద్ద మహారథుల్ని కూడా ఆయన ఎంతో సునాయాసంగా ఓడించి చంపేయగలడు యుద్ధంలో. అలాంటి శత్రువుల్ని ఎంత శక్తివంతమైన మహారథులనైనా పరాస్తులు చేసే ఆ యొక్క అర్జునుడు మరి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడా? కుశలమేనా? ఎందుకంటే ఒకసారి అతను శివుడిని కూడా సంతృప్తిపరిచి, తద్వారా శివుడు ఎప్పుడైతే ఒక మాయా కిరాటో గిరిశస్తుతోష, మాయా కిరాట అంటే ఒక రకమైన షికారి అంటాం, హంటర్ని, ఒక వేటగాడు వేషంలో శివుడు వచ్చినప్పుడు ఆయనను కూడా ఆయన సంతుష్టిపరిచాడు. అవునా? ఒకసారి అలా శివుడు వేటగాడు రూపంలో వచ్చినప్పుడు అర్జునుడితో ఒక రకమైన యుద్ధం జరుగుతుంది. అందులో అర్జునుడు యొక్క ధనుర్విద్య ప్రతిభకు మెచ్చి సంతుష్టిపడి శివుడు కూడా ఆయనకి పాశుపాత అస్త్రాన్ని బహుమతిగా ఇస్తాడనమాట. సో అటువంటి మరి గాంధీవధారి అర్జునుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు. ముగ్గురు అయిపోయారు, ఇంకిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి గురించి అడుగుతున్నారు. యమావుత్స్విత్తనయౌ ప్రతాయ పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ రేమాతబుద్ధాయ మృదేశ్వరిక్తం పరాత్ సుపర్ణావివ వజ్రివక్త్రాత్.
నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇద్దరు కవలలు ఉన్నారు కదా, నకుల సహదేవులు. ఈ నకుల సహదేవులు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరిని కళ్ళను కంటి రెప్పలు ఎలా కాపాడుతాయో అలాగే వాళ్ళిద్దరిని కూడా నకుల సహదేవుల్ని ఇంకా మిగతా వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు అంటే ప్రిత యొక్క పుత్రులని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే కుంతిమారాణి పుత్రులు యుధిష్ఠరుడు, ధర్మరాజు, మన అర్జునుడు, భీముడు, వీళ్ళు ముగ్గురు వాళ్ళని కళ్ళను కంటిరెప్ప కాపాడినట్టు వాళ్ళని కాపాడుతారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు, ఈ పాండవులు ఆ దుర్యోధను నుంచి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తీసేసుకున్నారు. ఎలాగైతే గరుడ ఇంద్రుడి నుంచి ఆ అమృతాన్ని తీసేసుకున్నాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంద్రుడు చాలా శక్తివంతుడు, అయినా కానీ గరుడు ఇంద్రుడి నుంచి అమృతాన్ని తీసుకోగలిగాడు. అలాగే పాండవులు కూడా వాళ్ళ రాజ్యాన్ని సంపాదించుకోగలిగారు. ఎంత శక్తివంతులు ఉన్నా అటువైపు. ఎందుకు అంటే ఎలా అంటే వాళ్ళిద్దరూ భక్తులు, పాండవులు, గరుడు దేవుడు ఇద్దరు మహా శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క. అందుకే భగవంతుడి యొక్క కృప వలన ఎంత శక్తి సామర్థ్యం ఉన్న శత్రువు అయినా సరే ఎదుట వాళ్ళని ఓడించగలరు భక్తులు. అదనమాట భక్తుల యొక్క ప్రత్యేకత. అందుకనే ఒక్కొక్కసారి ఎవరైనా అన్నారనుకోండి, చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు, కృష్ణుడు ఉన్నాడు పాండవుల వైపు అందుకే పాండవులు గెలిచారు, లేకపోతే కౌరవులే గెలిచేవారు. సో వీళ్ళు ఇంకా భౌతిక దృష్టితో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతున్నారు అని చూస్తున్నారు, కానీ కృష్ణుడు ఇక్కడ ఎందుకున్నాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. సో మనకేంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ పాండవుల వైపు కృష్ణుడు ఎందుకున్నాడు, ఎందుకంటే పాండవులు ధర్మాత్ములు, అలా ధర్మాన్ని అనుసరిస్తున్నారు, భగవంతుడిని ఆశ్రయించారు. సో అలా భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు ఎంత తక్కువ శక్తి వాళ్ళైనా సరే, వాళ్ళకు సొంతంగా శక్తి సామర్థ్యం లేకపోవచ్చు, కానీ భగవంతుడి కృప వలన వాళ్ళు ఎంత గొప్ప శక్తివంతులైనా వాళ్ళు పరాస్తులు చేయగలరు అన్నమాట. ఆ విషయం ఇక్కడ నేర్చుకుంటున్నాం అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత పెద్ద శక్తివంతుడైనా సరే ఆ శక్తి కూడా అతనికి ప్రసాదించింది భగవంతుడే. ఆ విషయం గ్రహించినప్పుడు భగవంతుడు అతనికి ఇలా కొన్ని సందర్భాల్లో ఎప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తాడు ఒక వ్యక్తి, అధర్మాన్ని పాటించి, అప్పుడు భగవంతుడు ఈ విధంగా శిక్ష విధిస్తూ ఉంటాడు అన్నమాట. తద్వారా ఈ కురుక్షేత్ర యుద్ధం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దానికోసం. సో నెక్స్ట్ కుంతిమారాణి గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పాండవులు 5 మంది ఉన్నారు. అందులో యుధిష్ఠరుడు, భీముడు, ఇంకా అర్జునుడు, వీళ్ళు ముగ్గురు కుంతిమారాణి యొక్క పుత్రులు. నకుల సహదేవ్ వచ్చేసి మాద్రి ఒక పుత్రులు అనమాట. అయినా కానీ వాళ్ళు ఎప్పుడు భేదభావం అనేది చూపించలేదన్నమాట. ఎవరు కూడా అలా భేదాన్ని ఎప్పుడు చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా విశ్వప్రఖ్యాతంగా పాండవులుగానే గుర్తింపబడ్డారు. 5 అన్నదమ్ములుగానే. వాళ్ళు వేరువేరుగా ఎప్పుడు ఎవరు చూడలేదు, వాళ్ళలో కూడా వాళ్ళు చూసుకోలేదు అనే విషయాన్ని కూడా వ్యక్తం చేశారు. అహో ప్రతాపే ధ్రియతేర్భకార్తే రాజర్షివర్యేణ వినాపితేన యస్త్వేక వీరో ధీరతో విజిఘ్యే ధనుర్ద్వితీయ కకుభశ్చతశ్ర. ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నారంటే కుంతిమారాణి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కుంతిమారాణి ఎలా ఉంది, ఆమె ఇంకా అంటే కుంతిమారాణి ఇంకా బతికే ఉందా అని. ఎందుకంటే కుంతిమహారాణి వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు, తన భర్త చనిపోయినప్పుడు, పాండు మహారాజ్ చనిపోయిన తర్వాత పిల్లలకి ఇంకా తండ్రి లేడు కనుక ఆమె పిల్లల కోసం అనేసి ఆమె చనిపోకుండా బతికే ఉంది, ఇంకా జీవించే ఉంది. మరి ఆమె ఎలా ఉంది, ఇంకా జీవించే ఉందా? ఎందుకంటే ఆమెకి అది అలా జీవించి ఉండడం ఆమెకు అసంభవం. పాండు మహారాజ్ చనిపోయినప్పుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగిన పాండు మహారాజు, 4 దిక్కుల ఆయన అటువంటి యోధుడు లేరు ఆ సమయంలో. మొత్తం ఆయనే అప్పుడు చక్రవర్తి సామ్రాట్. సో ఆయన చనిపోయిన తర్వాత మరి ఆమెకు ఆ విరహాన్ని ఆమె తట్టుకొని ఎలా ఉండగలిగింది అంటే అసలు ఆమె ఉండలేదు, కానీ పిల్లల కోసం ఆమె బతికిపోయింది. సో మరి ఆమె ఇంకా బతికే ఉందా అని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఇది మన వేదిక సాంప్రదాయం పద్ధతి ప్రకారం ఏంటంటే, ఇదేదో దీన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. మీరు చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఏం జరిగేది అంటే వేదిక సాంప్రదాయం అనుసారంగా ఎవరైతే
భార్యాభర్తలు ఉండేవాళ్ళు వారి యొక్క సంబంధం ఎంత గొప్పగా ఉండేదంటే అది ఒక భౌతిక స్థరం పైనే కాకుండా ఏదో ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అంటే ఒక స్త్రీ పురుషుల సంబంధం అంటే ఓన్లీ ఇంద్రియ భోగాని కోసమే కాకుండా అది ధర్మాని కోసం. ఎలాగైతే పెళ్ళెందుకు చేసుకుంటారు, వివాహం ఎందుకు చేసుకోవాలి, ఒక స్త్రీ పురుషుడు పెళ్ళెందుకు చేసుకుంటారంటే వాళ్ళు తద్వారా కొంతమందికి సంతానాన్ని జన్మివ్వాలి. ఆ సంతానము వారికి ఒక అవకాశం అన్నమాట, వారిని ఎలాగైనా సరే భగవద్ధామానికి పంపించడానికి. అది వాళ్ళు చేసే సేవ అన్నమాట. వారికి అలా అది దానికోసం వాళ్ళు సంతానోత్పన్నం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. అలా ధర్మానుసారంగా వాళ్ళు జీవిస్తే వీళ్ళు ఒక భార్య భర్త యొక్క కర్తవ్యాలు ఉన్నాయి, వాళ్ళ కర్తవ్యాలు నెరవేరుస్తూ ధర్మానుసారంగా జీవిస్తే అప్పుడు వాళ్ళు పరంగతిని భగవద్ధామాన్ని ప్రాప్తించుకోగలరు. సో ఒక భర్త భార్య వాళ్ళ యొక్క కర్తవ్యాలు ఏంటి, వాళ్ళ ఉండవలసిన లక్షణాలు ఏమిటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, అవన్నీ కూడా మనకి భాగవతంలో వస్తాయి, 3వ స్కందంలోనే వస్తాయి. కర్దమ దేవహూతి యొక్క వాళ్ళ వివాహం జరిగినప్పుడు వాళ్ళు ఎలా జీవించారనే విధానం ప్రకారం. సో అందుకనే పతి అంటే భర్త చేసిన అన్ని కార్యక్రమాల్లో కూడా భార్య కూడా పాల్గొంటుంది, సహాయం చేస్తుంది. తద్వారా ఆయన చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క లాభం కూడా పత్నికి కూడా దొరుకుతుంది అన్నమాట. అందుకనే భర్త చనిపోయినప్పుడు ముందు జరిగేది ఏంటంటే ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో, అంటే ధర్మపత్ని అనేవారు, ఎందుకంటే ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఇద్దరికి ముఖ్యమైనది ఏంటంటే ధర్మం. జీవిత లక్ష్యం ఏంటంటే ధర్మాన్ని అనుసరించడానికి వివాహం చేసుకుంటున్నాం, సరిగ్గా ధర్మాన్ని అనుసరించడానికి. ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు ఎందుకు వివాహం చేసుకుంటున్నారో తెలిసింది. సో ధర్మాన్ని అనుసరించి దానికి పెళ్లి చేసుకుంటున్నారు కనుక, సో ఇప్పుడు పతి ఎప్పుడైతే ఆయన చనిపోతాడో, సో ఆయన మృతదేహాన్ని కాలుస్తారు కదా, చితిమంటల్లోనే భార్య కూడా ప్రవేశిస్తుంది. ఎందుకు అంటే ఇంకా ఆమె తట్టుకోలేదన్నమాట. ఆమెకు అలాంటి విరహాన్ని ఆమె తట్టుకొని బతికే ఛాన్సే లేదనమాట, ఆమె బతకలేదు. అందుకనే ఆమె అలాగే, అంతేకాకుండా ధర్మము కర్మ సిద్ధాంతం అన్నీ తెలుసు పతి పత్ని అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు శాస్త్రాల ప్రకారంగా జీవిస్తున్నారు కనుక. సో పతి ఏ లోకాలకైతే ప్రాప్తి, ఎక్కడైతే ఆయన గతి చేరుకుంటాడో ఆమె కూడా అక్కడే చేరుకోవాలనే ఉద్దేశంతో, ఆయనతో పాటు ఉండాలనే ఉద్దేశంతో ఆమె కూడా చితిమంటలో ప్రవేశిస్తుంది అనమాట. ఇంకా అలా జీవించి ఆమె బతకలేదన్నమాట, సహించలేదు ఆ విరహాన్ని కూడా. సో అలాంటి కనిష్ట సంబంధం ఉండేది ముందు కాలంలో, వేదిక కాలంలో, ఇలాంటి సమయాల్లో, మహాభారతం సమయంలో. కానీ ఇప్పుడు కలియుగ ప్రభావం వలన, కలియుగంలో ఎలాగైతే కలుషితం అవుతూ వస్తుందో వాతావరణం, చేతన అన్నీ, సో తద్వారా ఇంకా ఇప్పుడు ఉన్న పతి పత్ని యొక్క సంబంధం అనేది ఆ విధంగా ధార్మికంగా కూడా లేదు, ధర్మానుసారంగా కూడా లేదు, చాలా భౌతిక స్థాయిలో, ఇంద్రియ భోగించే స్థాయిలో ఉంది. అందుకనే చూస్తున్నారు కదా, ఎన్నో డివోర్సులు జరుగుతూ ఉంటాయి, ఆ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవ అయినప్పుడల్లా డివోర్స్ అయిపోతుంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా. ఎందుకు అంటే వారి యొక్క రిలేషన్షిప్ అనేది స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద లేకుండా మెటీరియల్ ప్లాట్ఫామ్ మీద, అది కూడా ఇంద్రియ భోగం, సెన్స్ గ్రాటిఫికేషన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియ భోగం అనేది అశాశ్వతం అనమాట. శరీరం ముసలిదైపోయిన తర్వాత మీరు ఎంత భోగించుకోవాలన్నా భోగించుకోలేరు. సో యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత భోగించగలుగుతారో వృద్ధాప్యం వస్తున్నప్పుడల్లా భోగించే శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, గొడవలు పెరిగిపోతాయి, డివోర్స్లు అయిపోతుంటాయి అన్నమాట. అందుకే మనం ఇక్కడ మనకు శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, ఇది భార్యాభర్తల యొక్క సంబంధం అనేది ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటే అది ఏంటంటే అది లాంగ్ లాస్టింగే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇలా వాళ్ళు మంచి గతిని, ఒక ఉన్నతమైన గతిని, పరంగతిని కూడా ప్రాప్తించుకోవచ్చు అన్నమాట. సో అందుకనే స్త్రీ అప్పుడు అంటే భార్య కూడా చితిమంటలో ప్రవేశించేది. కానీ ఇప్పుడు అది సంభవం కాదు, ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తల సంబంధం ఆ రకంగా లేదు. వాళ్ళకి ఇంకా కర్మ ధర్మ ఇవన్నీ అర్థం కూడా చేసుకోరు జనాలు. సో అందుకనే ఇప్పుడు ఆ ఫిలాసఫీ సిద్ధాంతం అనేది మర్చిపోయారు. కానీ ఆ రిచువల్ అనేది మాత్రం గుడ్డిగా పాటించేశారు కొంతమంది. గుడ్డిగా పాటించేసి ఆ సిద్ధాంతాన్ని మర్చిపోయి అలాంటి సంబంధము లేదు. ఇప్పుడు ఆ స్త్రీకి ఏమి, అప్పుడు పతి చనిపోతున్నాడు, స్త్రీకి అంత కనిష్టమైన సంబంధం లేదు. ఆమె చనిపోయినా, భర్త చనిపోయినా ఇప్పుడు ఆమె బతకగలదు. చాలామంది మళ్ళీ పెళ్లి చేసుకుంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి అంత విరహం, అంత వేదన, ఆవేదన కూడా ఏం లేదనమాట. సో ఇంకా వాళ్ళకి అంత కూడా వాళ్ళకి ఆ శ్రద్ధ ధర్మం పైన, కర్మ సిద్ధాంతం పైన కానీ, ధర్మం పైన కానీ వారికి అంత అవగాహన కూడా లేదు. నాకేదో పతిలోకానికి వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు అలాంటివన్నీ పాటించలేదు కూడా. అందుకనే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ చితిమంటల్లో దూకాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ముందు ఎలా అంటే చితిమంటలు ఉంటే వెళ్ళి భార్య దూకేసేది అనమాట.
ఎవరో ఆమెను తోసేవారు కాదు. ఇప్పుడు ఏమైన తర్వాత కలియుగంలో జనాలు ఆ యొక్క సిద్ధాంతం మర్చిపోయారు. సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా అలాంటి సంబంధము లేదు. కానీ బలవంతంగా ఇది మా ఆచారం, ఇది మా ఆచారం అనేసి బలవంతంగా ఆ స్త్రీని వెళ్ళి ఆ చితుమంటలు వేసేసేవారు. ఆమెకి ఇష్టం లేదు అంటే ఆల్మోస్ట్ మర్డర్ చేసేవాళ్ళు అనమాట అలా. సో అందుకనే తర్వాత దాన్ని ఆ సతీ సహగమనం అనే ఆచారాన్ని బంద్ చేశారనమాట, స్టాప్ చేశారు. సో తద్వారా ఇది చేసిన తప్పు ఏంటంటే కొంతమంది ప్రజలు కలియుగ వాసులు, కానీ ఆ తప్పంతా వేదిక సంస్కృతి, వేదిక సభ్యత, ఇంకా హిందూ ధర్మం పైన వేసేసారనమాట. వీళ్ళ ధర్మము, వీళ్ళ సిద్ధాంతము, వీళ్ళ ఆచారాలు అన్ని తప్పు, మూఢనమ్మకాలు అనేసి వృద్ధేశారనమాట. చేసిన తప్పు ఎవరంటే కొంతమంది కలియుగంలో ఉన్న సమాజంలో ఉన్న మనుషులు, ఎవరైతే భగవద్గీత భాగవతం చదువుకోకుండా ఉన్నారు అలాంటి వారు. సో అందుకనే ఈ యొక్క సిస్టము ఇది సరైంది కాదనేసి దాన్ని ఆపేశారు ఇప్పుడు మనల్ని రీసెంట్గానే ప్రభుపాల్ వారు చెప్తున్నారు. కానీ ఆ సమయంలో ఉండేది కనుక, అంటే ఉండేదంటే వాళ్ళు స్వయంగా మాధురి వెళ్ళేసి, అప్పుడు మాధురి కొంత ఇద్దరు వెంటనే చనిపోవాలనుకున్నారు ఒక యొక్క శవంతో పాటే, పాండు శవంతో. కానీ అప్పుడు మాధురి అంటుంది కుంతి మహారాణితో, మా పిల్లల్ని చూసుకోవడానికి నువ్వే సరి, ఎందుకంటే వీళ్ళందరినీ నువ్వే సరిగా చూసుకోగలవు, పాలన పోషణ, నేను చితిమంటలో ప్రవేశిస్తానని ఆమె డిసైడ్ చేసుకుంటుంది. ఆమె అలా కోరుకుంటుంది, విన్నపించుకుంటుంది కుంతి మహారాణికి. అలాగే వ్యాసదేవుడు కూడా కుంతి మహారాణికి చెప్తాడు, నువ్వు బతికే ఉండాలి, వీళ్ళ పిల్లల్ని నువ్వు వీళ్ళని పెంచి పోషించాలి, నువ్వే, వాళ్ళకి తండ్రి లేదు, మీరిద్దరు చనిపోతే మరి ఇంకా వాళ్ళను అనాథలు అయిపోతారు, వాళ్ళని ఎవరు పెంచి పోషించలేరు, కనుక నువ్వు ఉండాల్సిందే అని చెప్తారన్నమాట వ్యాసదేవుడు కూడా. సో అలా కుంతి మహారాణి యొక్క నివేదన, వ్యాసదేవుడి యొక్క సూచన విని కుంతి మహారాణి జీవిస్తుందన్నమాట. ఆమెకి ఎంతో అది దుఃఖంగా ఉన్నా భరించైనా సరే ఆమె జీవించే ఉంటుందన్నమాట పిల్లల్ని సంరక్షించడం కోసం. సో ఈ విషయం తెలిసి విదురుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, మరి కుంతి మహారాణి ఆమె ఎంతో దుఃఖంతో జీవించలేని పరిస్థితుల్లో కూడా ఎందుకు జీవించి ఉందంటే పిల్లల కోసం, మరి ఆమె ఇంకా జీవించే ఉందా అని అడుగుతున్నారనమాట. సౌమ్యానుశోచేతమద పతంతం భ్రాత్రే పరేతాయ విదుర్ద్రుహేయ నిర్యాపితోయేన సుహృత్స్వపూర్య అహం స్వపుత్రాన్ సమనువ్రతేన. ఇప్పుడు ఇక్కడ ఇంకో నెక్స్ట్ ఎవరి గురించి అడుగుతున్నారంటే ధృతరాష్ట్రుడి గురించి. ఏమని అడుగుతున్నారంటే, ఆ ధృతరాష్ట్రుడి గురించి ఆలోచిస్తే నాకు ఎంతో దుఃఖం వస్తుంది, ఎందుకంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో దయ కలుగుతుంది అతని పైన. ఎందుకు అంటే అతను, నాకు కోపం కూడా వస్తుంది ఆయన పైన, ఎందుకంటే అతను ఎంతో తన భ్రాత అయిన తన తమ్ముడైన అనుజుడైన పాండు చనిపోయినప్పుడు, రాజు చనిపోయినప్పుడు వాళ్ళని ఇంకా పాండవుల్ని రక్షించేది పోయి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని చంపడానికి ఎన్నో అత్యాచారాలు చేశారు మన పైన. సో అఘాయిత్యాలు చేశారు. సో అటువంటి ఆ వ్యక్తి ఎలా సుఖంగా ఉండగలడు, ఎలాగైనా దుఃఖంగానే ఉంటాడు. సో అతన్ని చూసి నాకు బాధ వేస్తుంది అతని పరిస్థితి చూసి. ఎందుకంటే అతను అర్థం చేసుకోకుండా, నేను ఎంతో అతని మంచి శ్రేయోభిలాషి అయినా సరే, నాలాంటి శ్రేయోభిలాషిని నేను ఇచ్చిన ఆయన సరైన సూచనలు వినకుండా నన్ను కూడా ఇంట్లోంచి తరిమేశాడు. అతను తన పుత్రుల్నే ఎప్పుడు వాళ్ళు చెప్పింది విని వాళ్ళ ప్రకారంగానే నడుచుకుంటూ ఉన్నాడు. సో మరి అతన్ని గురించే నాకు అసలు తలుచుకొని బాధేస్తుంది అని అంటున్నారు అనమాట. ఇక్కడ ఆయన అడగట్లేదు విదురుడు ఉద్ధవుడిని, ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు, కుశలమేనా అని. ఎందుకు అంటే విదురుడు తెలుసు ఇలాంటోడు, అంటే ఇలాంటి వ్యక్తి ఇంత అధర్మాన్ని పాటించేవాడు, ఇంకా ధర్మాత్ములైన వాళ్ళని హింసించేవాడు, అతను ఏం సుఖంగా ఉంటాడు, అతను అలాంటి ఏ సుఖాన్ని అనుభవించినా అది దుఃఖానికి దారి తీస్తుంది కనుక అతని గురించి అడగనే లేదనమాట. అతను ఎలా ఉన్నాడని కూడా జస్ట్ అతని గురించి తలుచుకొని బాధపడుతూ అతని గురించి కూడా వ్యక్తం చేశాడు విషయం. చూడండి, విదురుడు ధృతరాష్ట్రుడిని పైన ఇంకా జాలి, దయ, బాధ అనేది కలుగుతుంది ఆయన వైపు. అంతేగాని ఆయన ఇంకా శత్రువుగా చూడట్లేదు, అరే నన్ను ఇంట్లోంచి తరిమేశాడు, అదేదో ఆయనలో ఇంకా అతని పైన ఏ ప్రతీకార భావన లేదు. ఇప్పటికి కూడా ఆయన శ్రేయోభిలాషే అని బాధపడుతున్నాడు, నేను అతనికి ఏం మేలు చేయలేకపోయానని, సరైన మేలు. అందుకనే మనం చూస్తాము తర్వాత
ఈ యుద్ధం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ విదురుడు ఇప్పుడు ఉద్ధవుడితో కలుస్తున్నాడు, తర్వాత మైత్రేయుని కలుస్తాడు, తర్వాత అన్ని శిక్షణలు బోధనలు వినేసి ఉద్ధవుడి దగ్గర, తర్వాత మైత్రేయుడి దగ్గర తిరిగి మళ్ళీ వెళ్ళి మనం చూసాం కదా మొదటి స్కందంలో ధృతరాష్ట్రుడిని ఇంటి నుంచి ఇంకా చాలా అయిపోయింది అనేసి మంచి డోస్ ఇస్తారు, అది మనం చర్చించుకున్నాము. సో అప్పుడు మళ్ళీ సరైన మార్గదర్శనం చేసింది, బోధనలు చేసింది విదురుడే ధృతరాష్ట్రుడికి. అంటే అసలైన మిత్రుడు, సరైన శ్రేయోభిలాషి విదురుడే ధృతరాష్ట్రుడికి. అది లాస్ట్లో ధృతరాష్ట్రుడు గుర్తించాడు అనుకోండి ఇంకా. సో అదనమాట విదురుడి యొక్క స్వభావం, ఒక వైష్ణవుడి యొక్క వ్యవహారం. అంటే వైష్ణవుడు ఎప్పుడూ ప్రతి ఒక్కరు శ్రేయోభిలాషి. శత్రువుగా ఎవరిని చూడరైనా శత్రువుల గురించి కూడా మేలే కోరుకుంటారు. అంటే ఎవరైనా తప్పుగా వ్యవహరించిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను ధర్మం తెలియనివాడు, అజ్ఞానంతో తమో గుణంకు లోనై ఇలా వ్యవహరిస్తున్నాడు, వీడు ఎలా బాగుపడతాడు, ఎప్పుడు వీడిని ఎలా ఉద్ధరించడం అనే విషయాన్ని గురించి ఆలోచిస్తాడే కానీ వాళ్ళని ఎలాగైనా ఇప్పుడు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అనే విషయం గురించి ఆలోచించరు. సో ఎప్పుడైనా సరే తన శత్రువులకు కూడా మంచినే కోరుతారనమాట వైష్ణవులు. అది విదురుడి నుంచి చూసి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఇక్కడ. సోహం హరేర్మర్త్య విడంబనేన దృశో నృణాం చాలయతో విధాతు నాన్యోపలక్ష్య పదవీం ప్రసాదాచ్ చరామి పశ్యన్ గత విస్మయోత్ర. నేను మొత్తం భ్రమించాను. మొత్తం ఈ యొక్క పృథ్వీలో ఉన్న అన్ని తీర్థస్థలాల్ని దర్శించాను. ఎవ్వరు నన్ను గుర్తు కూడా పట్టలేదు ఒక సాధువుగా. నేను దీనిపైన ఏమీ పెద్దగా ఆశ్చర్యచకితం అవటం లేదు. కానీ ఎందుకంటే నేను అన్ని సందర్భాల్లో నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. ఎందుకంటే భగవంతుడి కృప వలన. నాకు ఆశ్చర్యం అంతా భగవంతుడి యొక్క వివిధ రకాలైన లీలలని చేస్తాడు. భగవంతుడు ఒక సాధారణ మనిషిలాగా, అంటే కృష్ణుడి గురించి చెప్తున్నారు, ఇక్కడ ఒక పృథివీ పైన వచ్చేసి ఒక సాధారణ మనిషిలాగా ఎన్నో లీలలు, అద్భుతమైన లీలలు చేయడమే కాకుండా ఆయన చేసే కొన్ని కార్యాలు అయితే కొంతమందిని మోహితం చేస్తాయి, కొంతమందిని విడంబనానికి గురి చేస్తాయి, అంటే బిల్డరింగ్ కన్ఫ్యూజ్ కూడా చేస్తాయి. సో ఆయన గొప్పతనం నాకు తెలుసు కాబట్టి ఆయన కృప వల్లనే నేను ఇప్పటివరకు ఆనందంగా సంతోషంగా అన్ని పరిస్థితుల్లో ఉండగలిగాననే విషయాన్ని గ్రహించగలుగుతున్నాను. కానీ చాలామంది మూర్ఖులు ఆయన విషయాల్ని, ఆయన కార్యాలని, లీలల్ని అర్థం చేసుకోలేకపోతారు అని చెప్తున్నారు. అంటే సామాన్య ప్రజలకి, అంటే ఎవరైతే భక్తులు కాదు అభక్తులు, వాళ్ళందరికీ కృష్ణుడు చేసే కార్యాలు అంటే అవి వాళ్ళు అర్థం చేసుకోలేరు సరిగ్గా, తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. ఒకటి అడిగే ప్రశ్న ఏంటంటే, కృష్ణుడు భగవంతుడైతే ఎందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది, అంతమంది ప్రాణ నష్టం, భగవంతుడు కృష్ణుడైతే ఎందుకు చేశాడు అనేసి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అట్లాంటి భగవంతుడి పైన చేయెత్తు వేలు చూపుతూ. సో అలాంటి మూర్ఖుల కోసం ఇక్కడ చెప్తున్నారన్నమాట విదురుడు. ఈ శ్లోకం నెక్స్ట్ శ్లోకం కూడా ఉందన్నమాట. సో ఇలా భగవంతుడు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పరమాత్ముడిగా అందరి హృదయాల్లో ఉన్నాడు. అయినా కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళు ఎన్నో దురాచార్యాలు, అరాచకాలు, అధర్మాన్ని పాటిస్తూ ఎంతో ధార్మికులను కూడా హింసించినప్పుడు కూడా వాళ్ళని ఏమీ దండించలేదు అప్పుడు వెంటనే. తర్వాత అంతేకాకుండా మరి అలాంటి వాళ్ళు చేసే ఒక కార్యాల్లో కూడా చెప్పాలంటే ఒక విధంగా వాళ్ళు ప్రోత్సాహం కూడా కలుగుతుంది, వాళ్ళకి ఉత్సాహంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే అవన్నీ కూడా ఒక విధంగా కృష్ణుడే కదా ఇచ్చేది. అంటే మొత్తం స్మృతి జ్ఞానం అపూర్ణం, అంటే వాళ్ళకి తెలివి సామర్థ్యం కూడా కృష్ణుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అక్కడ అంటే కృష్ణుడే ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకు అక్కడ. ఎందుకు అక్కడ భగవంతుడు వాళ్ళని అడ్డుకోలేదు అన్నట్టుగా అవి అలా ఆలోచిస్తూ విదురుడు అంటున్నాడు. ఒకవేళ అలా ఆలోచిస్తే అనిపిస్తుంది మనకి, ఎందుకు భగవంతుడు ఏం చేయట్లేదు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఇంత తప్పు పనులు చేస్తున్నా, ఇన్ని అత్యాచారాలు అగత్యాలు చేస్తున్న పాండవుల వైపు ప్రజలపైన ఏమి చేయట్లేదు ఎందుకు భగవంతుడు వాళ్ళని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు మనకి చూస్తే విదురుడు అతను శుద్ధ భక్తి చేసుకోవాలనుకుంటున్నాడు. భగవంతుడు తనకు
శుద్ధ భక్తి చేసుకోవడానికి అటువంటి సదుపాయం, ప్రోత్సాహం, ఉత్సాహం అన్నీ కలిగిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి తప్పిదారిలో పోతాను అంటే ఇంకా భగవంతుడు ఆయన ఇచ్చే శాస్త్రాలు ఇచ్చేశాడు, బోధనలు, శిక్షణలు. అలాగే అతను కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ స్వయంగా ఉన్నప్పుడైతే ఆయనకు వాళ్ళకి వచ్చింది కూడా నచ్చ చెప్తాడు శాంతిదూతగా వచ్చి. సో కృష్ణుడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అంతేగాని ఆయన బలవంతంగా వాళ్ళని ఆపట్లేదు. ఎందుకంటే ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి మారం చేస్తారు కదా చిన్నపిల్లలు, నాకు అది కావాలి అని ఏడుస్తారు కదా, నచ్చ చెప్తారు పెద్దవాళ్ళ పేరెంట్స్, అయినా కానీ వాళ్ళు వినరు. ఇప్పుడు వాళ్ళు ఇంకా మేము ఆత్మహత్య చేసుకుంటాం అన్నట్టుగా, అంటే ఆత్మహత్య చేసుకోరు కానీ ఎంత గట్టిగా అంటే మారం చేయడం, ఏడవడం అన్నీ చేస్తూ ఉంటే సరే ఇంకా వాళ్ళు నష్టభరించలేక ఇంకా వాళ్ళు చెప్తే అర్థం చేసుకోలేకపోతున్నారు కనుక సరే అనేసి వాళ్ళకి ఒప్పుకొని సరే ఏం కావాలి నీకు, సరే తీసుకో అని వదిలేస్తారు కదా, అలా అనమాట కృష్ణుడు వదిలేసేది. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. సో ఆ విషయం గురించి మనము నెక్స్ట్ శ్లోకం ట్రాన్స్లేషన్ అదే అనమాట, అక్కడ మళ్ళీ చర్చించుకుందాము. సో అందుకనే ఇక్కడ ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవ్వాలనుకుంటారో సంపూర్ణంగా భగవంతుడు వాళ్ళకి కూడా ఆ రకంగానే సదుపాయం, ఆ రకంగానే అభయం అనేది ప్రదానం చేస్తారు. అందుకనే ఎవరు భగవంతుడికి శరణాగతులు అవ్వగలరు, ఎవరు ఈ యొక్క వైరాగ్య మార్గం సంపూర్ణంగా వైరాగ్య సన్యాసం తీసుకోగలరు అంటే, ఎవరు సన్యాసం తీసుకోవడానికి అర్హులు అంటే ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడిపైనే ఆధారపడి ఉన్నారు. అంటే నేను ఇంకా ఎవరి మీద ఈ ప్రపంచంలో ఆధారపడలేను, ఓన్లీ భగవంతుడిపైనే. సో సంపూర్ణంగా నన్ను భగవంతుడే రక్షిస్తాడు, చూసుకుంటాడు, నాకు ఇంకా ఎవరిపైన ఆధారపడే అవసరం లేదు, భగవంతుడు కి శరణాగతుడు అయ్యి ఆ విధంగా ఏమాత్రం భయం లేకుండా ఉంటారు, ఎందుకంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేసి. సో అతను అలాంటి వ్యక్తే సన్యాసం తీసుకోవడానికి అర్హుడు అని చెప్తున్నారు. అదే ఆ స్టేజ్ని భగవద్గీతలో అభయం సత్వ సంశుద్ధి అన్నారంట. సో అలా సత్వ సంశుద్ధి ఎవరైతే అలా శుద్ధమైపోయారో భగవంతుడే అసలైన రక్షకుడు, భగవంతుడిని శరణాగతం అయితే భగవంతుడు నన్ను రక్షిస్తాడని సంపూర్ణంగా నమ్మకం ఉంటే అప్పుడు వాళ్ళ అభయం అనేది వాళ్ళకి దక్కుతుందన్నమాట. వాళ్ళు ఇంకా దేని గురించి భయపడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు ఉన్నాడు, నాకేది బెస్టో భగవంతుడు చేస్తాడు, నాకేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ అభయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. కృష్ణుడు యొక్క శుద్ధ భక్తులు అభయంతో ఉంటారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఏం భయం లేదు, ఇన్సెక్యూర్ ఉంటారనమాట. ఎవరైతే ఇంకా భక్తిలో ఉన్నతి చెందలేదో చాలా ఇన్సెక్యూరిటీతో ఉంటారనమాట. పోస్టు పదవికి, లేకపోతే కొంతమంది ధనం పట్ల, లేకపోతే కొంత పలుకుబడి పట్ల, వీటన్నిటికీ ఆసక్తి అనమాట. పేరు ప్రఖ్యాతల కోసం, వీటి ఆసక్తి కోసం కూడా కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో కానీ ఉన్నత స్థాయిలో ఏంటంటే సంపూర్ణంగా భగవంతుడి పైన ఆధారపడి ఉంటారు, భగవంతుడు రక్షిస్తాడనే నమ్మకం ఉంటుందన్నమాట. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పెద్దగా అరేంజ్మెంట్స్ ఏం చేసుకోరన్నమాట. అంటే ఏమాత్రం వాళ్ళ గురించి ఏమాత్రం అరేంజ్మెంట్ చేసుకోరు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏమైనా కానీ వేరే వాళ్ళు చేయొచ్చు వాళ్ళకి అరేంజ్మెంట్, భగవంతుడు ఎవరి ద్వారానే వాళ్ళకి అరేంజ్మెంట్ చేయించవచ్చు, కానీ వాళ్ళు స్వయంగా కృషి చేసి అరేంజ్మెంట్ చేసుకోరు. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ కోసం సంపూర్ణంగా భగవంతుడి గురించే ఆలోచిస్తారనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. సో అలాంటి వాళ్ళని నారాయణ పర అంటారు అనమాట. శుద్ధ భక్తులు వాళ్ళు దేని గురించి భయపడరు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కనుక. నూనం నృపాణాం త్రిమదోత్పతానాం మహిం ముహుశ్చాలయతాం చమూభిః వదాత్ ప్రపన్నార్తి జిహీర్షయేషోప్యుపైకతాగం భగవాన్ కురుణాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆయన స్వయంగా భగవంతుడు అయినప్పటికీ ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాడు అంటే అధర్ములని, అసురుల్ని వధించి ధర్మాన్ని స్థాపించి భగవంతుడి యొక్క భక్తుల్ని రక్షించడానికే వచ్చారు. అయినా కానీ ఈ కురువుల్ని చంపలేదు ఆయన. ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధను ఆయన చంపకుండా ఎన్ని రకాల పాపాలు అధర్మాలు చేసిన వారిని ఎందుకు వదలలేదు అంటే, అంతేకాకుండా ఎంతోమంది రాజులు కూడా ఆ సమయంలో ఎంతో అధర్మంగా వ్యవహరించేవారు. ఎంతోమంది అగాత్యాలు, రకరకాల రాజులు రకరకాల చోట్ల పృథివీ పైన పెరిగిపోయారనమాట. ఇలాంటి వారు పెరిగిపోయి ఇంకా వాళ్ళ ఒక అహంకారం పెరిగిపోయి వారు రకరకాల అఘాయిత్యాలు చేస్తున్నారనమాట, శక్తి ప్రదర్శన చేస్తున్నారనమాట, అత్యాచారాలు చేస్తున్నారనమాట. సో మరి ఎందుకు భగవంతుడు
ఇన్ని రకాల పాపాలని, అధర్మాలని, కార్యాలని వీళ్ళని సహించాడు అంటే భగవంతుడు ఊరికే ఆయన కూర్చోట్లేదు అక్కడ. భగవంతుడు అన్నాడంటే ఇలా భగవంతుడు ప్లాన్ చేశారు. అందుకే కురుక్షేత్ర యుద్ధాన్ని ఇలా ఒక్కొక్కరిని చంపడం కన్నా వీళ్ళందరూ ఎవరైతే పాపాత్ములు, అధర్ములు, అసుర ప్రవృత్తి కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరినీ ఒకే దగ్గర పోగు చేసి ఒకే షాట్లో అందరినీ ఫినిష్ చేయడం. సో అక్కడ ఎవరో చనిపోయారండి, అంతమంది ప్రాణ నష్టం, యుద్ధంలో ప్రాణ నష్టం ఎందుకు జరిగింది, ఎందుకు ఆపలేదంటే వాళ్ళందరూ అధర్ములు, అసురులు. భగవంతుడు వాళ్ళందరికీ శిక్ష విధించాలనే విధానంతోనే అలాగే ధర్మాన్ని స్థాపించడానికి ధర్మరాజుని స్థాపించారు. అందుకనే యుధిష్ఠిరుణ్ణి రాజుగా స్థాపించడానికి ఈ యుద్ధాన్ని ఒక దగ్గర ఆయోజన చేసి షార్ట్కట్లో ఒకేసారి అందరినీ ఫినిష్ చేశారనమాట చెప్పాలంటే. సో అందుకని భగవంతుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ప్లాన్ చేశారనమాట. అక్కడ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడే కాదు, అలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కృష్ణుడు ఉన్నప్పుడే ఆయన మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ వైపు ఉన్నారంటే అర్థం చేసుకోండి మీరు. సో వాళ్ళంతమంది అగెయిన్స్ట్గా ఉన్నారు భగవంతుడికి అప్పుడే. భగవంతుడు ఉన్నప్పుడే ఆయనకు అగెయిన్స్ట్గా చాలామంది ఉన్నారు. భక్తుల సంఖ్య అప్పుడు కూడా తక్కువే భగవంతుడు ఉన్నప్పుడు కూడా. సో అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందో, జరగవలసి వచ్చిందో. అంతేకాకుండా భగవంతుడు తన భక్తులకి ఆ శ్రేయ క్రెడిట్ ఇవ్వాలని కూడా ఆయన ఆశ. తన భక్తులు ఎప్పుడు ఆయన తన భక్తులు అంటే ఇక్కడ అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నారు, కురుక్షేత్రం అరేంజ్ చేశారు. ఎప్పుడైతే అర్జునుడు కూడా ఆయన చెప్తారు కదా భగవద్గీతలో, ఏమని చెప్తారు, ఓ సవ్యసాచి నిమిత్త మాత్రేన ఓ సవ్యసాచి. సో నిమిత్త మాత్రం నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వు అంతే, నేను అంతా అరేంజ్ చేశాను. అందుకే ఇప్పుడు ఆయన విశ్వరూపం చూపించినప్పుడే అక్కడ అందరూ పెద్ద పెద్ద యోద్ధులు భీష్మ, ద్రోణ, కర్ణ, జయద్రథ, దుర్యోధన అందరూ చనిపోతున్నారు, ఆ విశ్వరూపం లోపల ప్రవేశిస్తున్నారు, మృతి చెందుతున్నారు. ఆయన చూసి ఆశ్చర్యపోతాడు అర్జునుడు. అప్పుడు తర్వాత అంటాడు కదా కృష్ణుడు, అందుకనే వీళ్ళందరూ ఫిక్స్, నేను ఆల్రెడీ స్కెచ్ చేసేసాను, నా స్కెచ్ ప్రకారం వీళ్ళు చనిపోతారు అంతే. ఇప్పుడు ఆ స్కెచ్ ప్రకారం ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి నాకు, అది నువ్వు ఎక్స్పర్ట్ డివోటీవి, నువ్వు తీసుకో, నువ్వు యుద్ధం చేయి, నువ్వు వాళ్ళు చంపేసేయి, క్రెడిట్ నీదే. సో కృష్ణుడు ఏంటంటే అక్కడ క్రెడిట్ భక్తులకు ఇవ్వాలనుకుంటారు. తన భక్తుడిని సఖా ఇంకా భక్తుడైన అర్జునుడిని ఈ కురుక్షేత్ర బాటిల్లో ఒక హీరోగా చేసేస్తారు కృష్ణుడు. అంటే అలాగనే అర్జునుడు ఏం కష్టపడలేదు అనుకోకండి, అర్జునుడు తన శక్తి సామర్థ్యానుసారంగానే ఆయన యుద్ధం చేశాడు. అయినా కానీ భగవంతుడి యొక్క ఆదేశం, నిర్దేశం, డైరెక్షను, గైడెన్సు, సూచనల మేరకే అర్జునుడు వివరించాడు. అలాగే అర్జునుడిని కూడా రక్షించాడు కృష్ణుడు. సో ఇది కృష్ణుడి ప్లానింగ్ అనమాట. సో అర్జునుడిని ఏమంటే నువ్వు నిమిత్త మాత్రుడు అంతే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అవ్వు అంతే, యుద్ధం నువ్వు గెలిచిపోతావు. నువ్వు కాదంటే వేరేవాడు, మనం ఒకరు కాదంటే భగవంతుడు ఇంకొకరిని, ఇప్పుడే అర్జునుడు ఒకవేళ నో అన్నాడు అనుకోండి, కృష్ణుడు ఇంకొకరిని అరేంజ్ చేస్తారు, భీముడినో ఇంకొకరినో పెట్టేసి ఆయన ద్వారా యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో తప్పకుండా ధర్మం అనేది స్థాపించబడుతుంది. ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారో వారే, యోగ్యులైన వ్యక్తియే రాజుగా స్థాపించబడతారు. అది ఫిక్స్, కృష్ణుడు ఫిక్స్ చేశాడు. ఎందుకంటే కృష్ణుడు వచ్చిందే దానికోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం. సో అందుకనే మనం కావాల్సింది ఏంటంటే నిమిత్త మాత్రం కావాలి అంతే. సో భగవంతుడు ఇప్పుడు కలియుగంలో హరినామ సంకీర్తనం, కలియుగ ధర్మం ఇది స్థాపించడానికి చైతన్య మహాప్రభు వచ్చారు, ఆయన స్థాపించారు. అది 10,000 సంవత్సరాల వరకు కొనసాగుతుంది, పెరుగుతుంది. హరే కృష్ణ మహామంత్రం ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి వెళ్తుంది. సో మరి అందులో అది వెళ్ళడానికి మీరు ఇన్స్ట్రుమెంట్ అవుతారా లేదా? సో ఇది కూడా భగవంతుడు లేలే. మీరు అర్జునుడుగా అవ్వడానికి మీకు అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అర్జునుడు అవ్వడానికి. అర్జునుడు ఒక్కడే అరే ఆయనకే అదృష్టం దక్కింది మాకు దక్కలేదని అలా ఏం లేదు, ప్రతి ఒక్కరికి అదృష్టం దక్కొచ్చు. మీరు వాలంటీర్గా, మీరు స్వతహాగా భగవంతుడి యొక్క ఆందోళన, ఈ హరే కృష్ణ ఆందోళన అంటే అది ఎవరితో కాదు, భగవంతుడు స్థాపించింది, భగవంతుడు స్టార్ట్ చేసింది, చైతన్య మహాప్రభు స్టార్ట్ చేసింది. సో అందులో మీరు కూడా అర్జునుడిలాగా ఒక నిమిత్త మాత్రులు కావచ్చు అన్నమాట. ఎవరు కావాలనుకుంటే భగవంతుడు వాళ్ళకి చేస్తారనమాట నిమిత్త మాత్రుల్ని, ఇలా అర్జునుడు చేసినట్టు. సో భగవంతుడి ప్లాన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి ఊరి గ్రామంలో హరే కృష్ణ మహామంత్రం అనేది ప్రచారం అనేది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అది మీరు చేయకపోతే ఇంకొకరి ద్వారా చేయిస్తారు భగవంతుడు. సో అందుకనే ప్రతి ఒక్కరికి అది ఒక అవకాశం అన్నమాట, భగవంతుడు ఈ లీలలో భాగస్వామ్యం చేసుకోండి. ఇప్పుడు కూడా భగవంతుడి ఒక లీల నడుస్తుంది, చైతన్య మహాప్రభు ఒక లీల.
అజస్య జన్మోత్పతనాశనాయ కర్మాణ్యకర్తృగ్రహణాయ పుంసాం నన్వన్యతాకోరతి దేహయోగం పరో గుణానాముత కర్మతంత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆవిర్భవించేది ఎందుకంటే ఇలాంటి అధర్ముల్ని అసురుల్ని అందరినీ వధించడానికే. సో అతను చేసే అన్ని కార్యాలు ఆధ్యాత్మిక స్థలంలోనే ఉంటాయి. అలా భక్తుల్ని ఆకట్టుకోవడానికి కూడా భగవంతుడు ఇక్కడ సాధారణ భక్తుల్ని ఆకట్టుకోవడానికి కూడా భగవంతుడు ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడనమాట. లేకపోతే భగవంతుడు ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారనమాట. భగవంతుడికి ఏమి ఇక్కడ కర్మ అనుసారంగా భగవంతుడి జన్మ జరగదు. ఇక్కడ మనం అందరూ ఏంటంటే మన గుణ కర్మ అనుసారంగా మనం జన్మిస్తాం, కానీ భగవంతుడు అలా జన్మించడు. భగవంతుడు తను ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి, ఇంకా బద్ధజీవుల్ని ఆకట్టుకోవడానికి, భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి వస్తారనమాట. అలాగే అసురుల్ని వధించడానికి. ఆయనకేమీ ఇక్కడ సాధించేది ఏం లేదు, ఆయన కోసం ఏం సాధించుకునేది ఏం లేదు, ఆయనకేమీ అవసరం లేదు. అవునా, ఆయన ఆత్మారాముడు. కానీ కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి బాజాం. కానీ ఆయన ఏం చేస్తారంటే భక్తుల యొక్క పాపాలని మాత్రం తొలగించేస్తారు. భక్తులు పూర్వం జన్మలో ఎవరైనా ఎన్ని పాపాలు చేసినా ఒకసారి భక్తి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత భగవంతుడి యొక్క కృప ద్వారా, భక్తి ద్వారా, ఈ యొక్క భక్తి యోగ మార్గంలో ఎన్ని పాపాలు ఉన్నా అన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి అన్నమాట. బ్రహ్మ సమితులు అంటాడు బ్రహ్మదేవుడు, కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి బాజాం. భక్తి ద్వారా భగవంతుడికి మనం భక్తి చేసుకోవడం ద్వారా భగవంతుడు మనం ఉన్న అన్ని పాపకర్మాలన్నీ తొలగించేస్తాడు. సో ముఖ్యంగా ఆయన భక్తుల్ని ఆకట్టుకోవడానికి రకరకాల లీలలు చేస్తాడు. అలాగే బద్ధజీవుల్ని ఆకట్టుకోవడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి. ఇంకా సెకండ్ పని ఏంటంటే అసురుల్ని వధించి ధర్మాన్ని స్థాపించుతారు కూడా. సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. తస్య ప్రపన్నా కిల లోకపానాం అవస్థితానాం మనుష్యాసనే స్వే అర్థాయ జాతస్య యదుష్వజస్య వార్తాం సఖే కీర్తయ తీర్థకీర్తే. ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారంటే, ఓ ఉద్ధవ, నాకు ఇప్పుడు తప్పకుండా దయచేసి భగవంతుడి యొక్క గుణగానాల్ని, మహిమల్ని, ఆయన లీలల గురించి నువ్వు నాకు వివరించు, కీర్తన చెయ్యి. ఎందుకంటే వార్తాం సఖే, ఓ సఖ అంటే ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాడు. మై ఫ్రెండ్, నాకు ఆ వార్తల గురించి చెప్పు. కీర్తయ తీర్థకీర్తే, ఈ తీర్థక్షేత్రాల్లో ఎవరి గురించి, ఎవరి కీర్తన వినాలో మనము వారి కీర్తి, భగవంతుడి యొక్క కీర్తి నాకు వివరించు. ఎందుకంటే ఇలా భగవంతుడు భక్తులకు కృప ఇవ్వడానికే, యదువంశీయులకు కృప ఇవ్వడానికే యదువంశంలో భగవంతుడు ఆవిర్భవించారు. సో ఆ భగవంతుడు చేసిన అన్ని లీలల గురించి, తన భక్తులకు ఎలా కృప ప్రదానం చేస్తాడో వాటి గురించి నాకు వర్ణించు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే తీర్థక్షేత్రంలో నేను వచ్చాను కదా, తీర్థక్షేత్రంలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయం భగవంతుడి యొక్క లీలల గురించి. సో నాకు తప్పకుండా చెప్పండి అని అడుగుతున్నాను అనమాట. సో ఇది ముఖ్యమైన, అంటే భగవంతుడు ఇలా ఇంకొక విషయం పాయింట్ కూడా ఏముందంటే, భగవంతుడు తన దేవతలని రక్షించడం కోసం కూడా, ఎందుకంటే దేవతలు కూడా భగవంతుడి ఆధీనంలో ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్నారు, అంటే మెయింటైన్ చేస్తున్నారు, సంరక్షిస్తున్నారు, ఇంకా అన్ని రకాల కార్యాలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చిందంటే భగవంతుడు వాళ్ళని రక్షించడం కోసం కూడా వస్తాడు కదా, ఎన్నో రకాల లీలలు చేస్తారు, అవి కూడా వర్ణించండి అని. అందుకనే మనకు భాగవతంలో ముందు వస్తుంది కదా, ఏతే చాంస కళాపుంస కృష్ణస్థు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగ యుగ. ఇంద్రుడికి యొక్క శత్రువులు, ఆయనకి ఏ రకమైన వ్యాకులాన్ని సృష్టించిన వాళ్ళని వధించడానికి భగవంతుడు వస్తాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తులు వీళ్ళందరూ కూడా రకరకాల సేవలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా భగవంతుడు వచ్చి రక్షిస్తాడు వాళ్ళందరినీ, ఎవరైనా అసురులు శత్రువులు చేస్తే. అవునా?
సో ఇలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు భగవంతుడి గురించి స్మరించుకోవాలి, వినాలి అనేసి. ఎందుకు అంటే మనం ముఖ్యమైన ఉద్దేశం అదనమాట. ఇప్పుడు మథుర, బృందావనం ఇలాంటి తీర్థక్షేత్రాలకు వెళ్తే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, అక్కడ పొద్దున్న 4 నుంచి మీకు రాత్రి వరకు భగవంతుడి కీర్తనలు, భజనలు, ప్రవచనాలు, దర్శనాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక శబ్దాలు భగవంతుడి గురించి మీరు వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ప్రతి చోట మీరు ఎటు నలుదిక్కులా చూసినా ఎక్కడ పోయినా మీకు భగవంతుడి యొక్క స్మరణ అనేది ఎంతో సులువుగా కలుగుతుంది. అందుకనే భగవంతుడి యొక్క తీర్థస్థలాన్ని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి, అదే ముఖ్యమైన ఉద్దేశం అని చెప్తున్నారు ఇక్కడ. అలా ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ చోటైనా సరే భక్తులందరూ ఒక దగ్గర వచ్చి, ఇప్పుడు మనం ఆన్లైన్లో చేస్తున్నాం ఆ పని, సో భగవంతుడి యొక్క గుణగానాల్ని చర్చించుకుంటే, వింటే, అప్పుడు అది అక్కడ తప్పకుండా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. సమస్య లేదు, అందులో డౌటే లేదని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారనమాట. సో ముఖ్యమైన ఉద్దేశం అదనమాట. సో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళలేం కదా ధామాలకి, సో మనం ఇక్కడ ఆన్లైన్లోనే ఇంకా భగవంతుడి గురించి చర్చించుకుంటాం. అందుకని సో తద్వారా కూడా మనకి ఆ లాభం అనేది దక్కుతుందన్నమాట. ఎందుకంటే ముఖ్యమైన ఉద్దేశం అది. ఎందుకంటే మామూలుగా ఈ సిటీల్లో ఇక్కడ బయట మీరు జాబ్లో, బిజినెస్లో అక్కడ మనం భగవంతుడి గురించి రోజంతా తలుచుకోవడం కష్టం కదా బయట వాతావరణంలో. అందుకే ధామాలకు వెళ్తే అక్కడ మనకు ఆ వాతావరణం అనేది దక్కుతుందనేసి. సో ముఖ్యమైన ఉద్దేశం ఇది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ అండి, చాలా మంచి చాప్టరు, అద్భుతమైన చాప్టర్, రిమెంబరెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. చాప్టర్ పేరే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉద్ధవుడు ఇన్ని ప్రశ్నలు అడిగాడు కృష్ణుడి గురించి. ఇప్పుడు కృష్ణుడిని ఆయన స్మరించుకొని ఎన్నో లీలల గురించి ఆయన చెప్తాడు అద్భుతంగా ఉద్ధవుడు. సో భగవంతుడు కృష్ణుడి గురించే మనకి దానికి సంబంధించిన విషయాల గురించి మనము ఎంతో బాగా చర్చించుకుంటాం. నెక్స్ట్ 3 చాప్టర్స్ అవే ఉండేది. సో నెక్స్ట్ 3 వారాలు, ముఖ్యంగా నెక్స్ట్ 3-4 వారాలు అవే చర్చించుకుంటాము. సో నెక్స్ట్ వారం నుంచి స్టార్ట్ అయ్యేది 18th నుంచి పురుషోత్తమ మాసం, ఫ్రైడే నుంచి అదే రోజు మనకు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాసు, నెక్స్ట్ చాప్టర్ కూడా. సో కృష్ణుడి గురించి, కృష్ణుడి లీలలు ఇంకా బాగా చర్చించుకుందాం ఉద్ధవుడి ముఖం ద్వారా. సో మనకి చాలా మ్యాచింగ్గా వస్తుంది ఎప్పుడు ప్రతిసారి, అవునా. భాగవతం భద్ర పూర్ణిమ వచ్చినప్పుడు మనకు భాగవతంలోని 10 విషయాలు, భాగవత పరంపర విషయాలు అప్పుడే టాపిక్లో వచ్చాయి. ఇప్పుడు మనకి పురుషోత్తమ మాసం స్టార్ట్ అవుతుంది కనుక ఇప్పుడు కృష్ణుడి లీలలు కరెక్ట్గా అదే టైంకి మ్యాచింగ్గా మనకి వస్తున్నాయి అన్నమాట. సో మనము నెక్స్ట్ క్లాస్ నుంచి చాలా చాలా బాగుంటాయి కృష్ణుడి విషయాలు మనం చర్చించుకుందాం ఉద్ధవుడి దగ్గర నుంచి. సో ఇంకా ముఖ్యంగా పురుషోత్తమ మాసం కాబట్టి మనం కృష్ణుడి గురించి ఇంకా చర్చించుకోవాలి ఎక్కువగా, కనుక మీరు తప్పకుండా మిస్ అవ్వకండి. ఈ యొక్క నెక్స్ట్ 3 చాప్టర్స్ చాలా చాలా మరి ఆధ్యాత్మికంగా చాలా నరిషింగ్ అనమాట. సో ఇక్కడే నేను చర్చను ముగిస్తాను, చాలాసేపు అయిపోయింది. ధన్యవాదాలు. హరే కృష్ణ, దండోత్ప్రణామాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సంవేత గౌరభక్త వృంద కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.